శ్రీరామచంద్రం శరవారిజాతం సీతాముఖాంబోరుహచించరీతః సమస్త కళ్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతమోస్తు. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సదరి నమస్కారం. ఆ జగన్మాత యొక్క నిర్హేతుకమైన కృపాకటాక్ష వీక్షణముల చేత పరమ గహనమైనటువంటి అనేక పురాణముల యొక్క సారాంశమై అద్వైత తత్వమై ఉపనిషత్తుల యొక్క భాష్యమును తనలో ఇముడ్చుకున్నటువంటి అమ్మవారి వాక్కులను భోగి చేసుకున్నటువంటి ఆ తల్లి యొక్క వైభవాన్ని ఆవిష్కరించగలిగినటువంటి దేవీ భాగవతమైనటువంటి అద్భుతమైన పురాణం మీద అమ్మవారి లోపల ఊపిరి కల్పించి ఆ వాచిక కైంకర్యాన్ని చేయించి దీనికి 5వ రోజులో ప్రవేశించాం. నిజంగా చాలా అదృష్ట విశేషం. ఎందుచేతంటే అమ్మవారికి పౌర్ణమి తిథి చాలా విశేషంగా అర్చన చేస్తారు. అందులో ప్రత్యేకించి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఈ పౌర్ణిమ తిథినాడు యజ్ఞోపవీతాన్ని మార్చుకోవడం దగ్గర నుంచి ఇవాళ హైగ్రీవుడికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. శ్రావణ పౌర్ణమి నాడు హైగ్రీవుడు అంటే ఆయన జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవ మహాపురుషుడు. శ్రీ మహావిష్ణువే హైగ్రీవుడిగా ఆవిర్భవించారు. ఆ హైగ్రీవుడికి ఆరాధన చేస్తారు. ఇవాళ అనేక విధాలుగా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణిమ విశిష్టతను కలిగి ఉంది. అటువంటి పౌర్ణమి నాడు పీఠాల్లో అయితే శారదా పీఠాలు శృంగగిరిలోను విశాఖపట్నంలో మొదలైన చోట్ల అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు చాతుర్మాసం నడుస్తుంటుంది. చాతుర్మాసం నడుస్తోంది కాబట్టి ఈ చాతుర్మాసం నడిచిన నాడు పీఠాధిపతులందరూ పీఠాల్లోనే ఉంటారు. పీఠాలలో ఉంటారు కాబట్టి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు అమ్మవారికి జరిగేటటువంటి ఆరాధనలు విశేషమైనటువంటి రీతిలో జరుగుతాయి. ఖచ్చితంగా ఇదే సమయానికి ప్రతి పీఠంలోనూ అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు జరుగుతుంటాయి. ఈ సమయానికి ఆ తల్లి ప్రసన్నమూర్తి అయి ఉంటుంది. ఇవాళ అటువంటి రోజున అనుకోకుండా మనం ఈ శ్రావణ మాసంలో దేవీ భాగవతాన్ని చెప్పుకునేటటువంటి భాగ్యాన్ని ఆ తల్లి కటాక్షించడం, పౌర్ణమి తిథినాడే ఆ తల్లి యొక్క అపారమైనటువంటి కారుణ్యానికి నిదర్శనంగా వ్యాస మహర్షి జనమేజయుడికి చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి కథాభాగం ప్రసంగంలోకి రావడం, ఆ తల్లి యొక్క నిర్హేతుకమైనటువంటి కృపాకటాక్ష వీక్షణములకు ఉదాహరణ. నిన్నటి వరకు వ్యాస భగవానుడు జనమేజయుడిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆ అంబామకం ఎందుకు చేయాలో, అది చేసినట్లయితే ఎంతమంది దేవతలు ఆనందిస్తారో, దానివల్ల పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత శివ సాహిత్యమును ఈ విధంగా ఆయన తండ్రి గారైనటువంటి పరీక్షిత్ మహారాజు గారు పొందగలిగినటువంటి స్థితి ఏర్పడుతుందో వివరించారు. వివరించి ఇవాళ అమ్మవారి పూజలు ఏ రకంగా చెయ్యాలో చెప్తారు. మనకి విశేషం ఏమంటే ఎక్కడైనా దేవతల యొక్క స్వరూపాన్ని ఆరాధన చేసేటప్పుడు ఆ మూర్తికే ఆరాధన చేస్తాం, లేదా ఆ మూర్తే ఊరిరిగింపుగా బయటకు వస్తారు. అవతారములను అనేక అవతారములను స్వీకరించి స్వామి ఊరిరిగింపుగా ఒక్కసారి ఆ ఊళ్ళో ఉండేటటువంటి వీధులన్నీ పల్లటి ఎక్కి, ఏను ఎక్కి, గుర్రానికి వృషభమెక్కి స్వామికి ఊరిరిగింపు చేస్తారు. కానీ అమ్మవారికి సంబంధించినటువంటి అర్చనలో ప్రత్యేకమైనటువంటి అంశం ఉంది. అమ్మవారికి లలితా సహస్రనామంలో ఒక అద్భుతమైన నామం సువాసిని. సువాసిని అర్చన ప్రీత. ఆవిడ స్వయంగా ఆవిడ సువాసిని. సువాసిని అంటే 5 లక్షణములు ఉన్నటువంటి స్త్రీలని సువాసిని అని పిలుస్తారు. మెడలో మంగళసూత్రం ఉండాలి, చేతులకు గాజులు ఉండాలి, నల్లపూసలు ఉండాలి, చెవులకు పాటంకములు అంటే చెవులకు పెట్టుకోవలసినటువంటి ఆభరణములు పెట్టుకోవాలి, కాళ్ళకి మధ్యలు ఉండాలి. ఈ 5 లక్షణములు ఉన్నటువంటి స్త్రీని సువాసిని అని పిలుస్తారు. ఈ 5 లక్షణములకు ఏ విధమైనటువంటి భంగము ఏర్పడకుండా ఒక స్త్రీ 5వ తనాన్ని పొంది ఉన్నది అంటే అందులో ఉన్న రహస్యం అది అమ్మవారి యొక్క కటాక్షము వారి ఎందు ప్రసరించినది అని గుర్తు. అందుకని సువాసిని అర్చన ప్రీత. మనకి ఈ మార్చి ఏప్రిల్ టైములలోనే
తిరుచానూరులో వెంకటాచలంలో కింద తిరుపతిలో తిరుచానూరులో అమ్మవారి గుడిలో ఒక విచిత్రం జరుగుతుంది. సువాసిన్యర్చన ప్రీత కనుక ఆ రోజున ప్రత్యేకించి సువాసినులు అందరూ అమ్మవారికి ఆ మెడలో వేసుకునేటటువంటి పసుపు తాడుకి కట్టుకుంటుంటారు. నల్లగా ఉండేటటువంటి ఆ నల్ల పూసల మాలలు, తర్వాత కాలి మట్టెలు, గాజులు, ఎంతంత ఐశ్వర్యం ఉన్న వాళ్ళు అంతంత రాసులుగా పద్మావతి దేవికి సమర్పిస్తారు. ఆ సమర్పించిన రోజుల్లో సువాసినులు దర్శనానికి వెళితే వాళ్ళకి ప్రత్యేకమైన గౌరవం చేసి అమ్మవారి పలుకున ఈ ప్రసాదాన్ని సువాసులు ఇస్తారు. అయితే ఇంకొక ఆశ్చర్యం తెలిసాయండి, ఆ రోజున ఆ దేవాలయాన్ని దర్శించడానికి వెళ్ళినటువంటి సువాసినులు అందరికీ ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసి షడశోపేతమైనటువంటి విందు ఏర్పాటు చేస్తారు. అందులో అమ్మవారు ఆ రోజున తనంత తానుగా ఏదో ఒక ప్రచ్ఛన్నమైనటువంటి రూపంలో వస్తుంది. వచ్చి ఆ సువాసినులందరితో కలిసి తాను కూడా భోజనం చేస్తున్నారు. అంటే ఆ తల్లికి సువాసినుల ఎందు ఎంత ప్రీతో చూడండి. ఎందుచేత అంటే ఆ సువాసినులకు ఆ సువాసిని స్వరూపాన్ని అమ్మవారి చేత దత్తం చేయబడింది. అందుచేత కృతజ్ఞతగా కిందకాండలో అంటాడు లక్ష్మణుడు సుగ్రీవుడితోటి బ్రహ్మధ్నీచ సువాపేచ చోడి ఖడ్గం ప్రత్యేకత నిష్కృతి విహితా సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి. ఏ తల్లి అనుగ్రహం చేత సువాసినిగా నిలబడిందో ఆ తల్లి తిరిగి అమ్మవారికి ఒక్క నమస్కారం చెయ్యకపోవడం అన్నది కృతజ్ఞతా లక్షణం. ఆ తల్లి మన కోసమని అంతన్ని లోకాల నుంచి దిగి వచ్చి కలిసి భోజనం చేస్తుంది తిరుచానూరులో. అటువంటి తల్లి ఆ అమ్మ. అదే విధంగా అమ్మవారి అర్చనలో వ్యాసులు వర్ణిస్తారు. జనమేజయ అమ్మవారి పూజ అంటే ఏమనుకుంటున్నావో, అమ్మవారిని దేవాలయంలో మూర్తిగా ఆరాధించడం కాదు, అమ్మవారి మూర్తుల యొక్క విశేషాలు అనేక స్వరూపములతో ఊరేగింపుగా బయటికి రావడం కాదు, అమ్మవారిని ఆవాహన చేయక్కర్లేదు ఎవరిలోకి. ప్రత్యేకంగా అమ్మవారు 2 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆడపిల్లల అందరిలోకి ఒక్కొక్క పేరుతో ఆవాహన అయిపోతుంది. అందుచేతనే ఆడపిల్ల ఇంటి ఐశ్వర్యం. మగపిల్లవాడు పుడితే తనని మాత్రమే ఉద్ధరిస్తాడు. పైగా మగపిల్లవాడి గురించి చెప్పడంలో కూడా శాస్త్రం చాలా అద్భుతమైన విషయాలు చెప్పింది. పెద్ద కొడుకు కర్మ సంతానం, చిట్ట చివరి కొడుకు ఐశ్వర్య సంతానం. అందుకని ఇద్దరిని దత్తతివ్వడం నిషిద్ధం. సరే ఆ మధ్య కొడుకు దేవి భాగవతంలోనే వస్తుంది అనుకోండి. కానీ ఆడపిల్ల పుడుతూనే ఆడపిల్ల, ఈడపిల్ల కాడపిల్ల ఎందుకు పుట్టింది ఇక్కడ అంటే మనని ఉద్ధరిస్తుంది, ఇంకొక వంశాన్ని ఉద్ధరిస్తుంది. అవతలి వంశానికి క్షేత్రమై వెళుతుంది, అక్కడ త్యాగం ప్రారంభమవుతుంది. 3 ముళ్ళు వెయ్యగానే తన గోత్రం విడిచిపెట్టేస్తోంది, తన ఇంటి పేరు విడిచిపెట్టేస్తోంది, తన ఆస్తిత్వమే విడిచిపెట్టేస్తోంది. అంతవరకు ఎవరో తెలియదు ఆయన. అంతగా పరిచయము లేనటువంటి వ్యక్తితో నా జీవితం అంతా ఈయనే 3 ముళ్ళు వేసుకుని వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ఆ వంశాన్ని ఉద్ధరిస్తోంది. అంతటి త్యాగమూర్తి ఆడ ఉద్ధరించవలసిన పిల్ల ఈడ పుట్టింది నా కడుపున. ఎంత అదృష్టాన్ని. అందుకే పూర్వకాలంలో ఎంత కోపం వచ్చినా ఆడపిల్లని మాత్రం పరుషమైనటువంటి మాట ప్రయోగించేవారు కాదు. జన్మతః స్త్రీది అంత ఉత్కృష్టమైనటువంటి స్థితి. అందుకే 2వ సంవత్సరం నుంచి ఆ తల్లి ఆ ఆడపిల్లలలోకి ఆవాహన అవుతుంది. ఆవాహనై ఆ 2వ సంవత్సరం నుంచి 9వ సంవత్సరం వరకు ఉండేటటువంటి ఆడపిల్లలందరికీ కూడా ప్రత్యేకమైన పూజ చేస్తారు. 2 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లని కుమారి అన్న పేరుతో పూజ చేస్తారు. 3 ఏళ్ళున్న పిల్లకి త్రిమూర్తి అన్న పేరుతో పూజ చేస్తారు. 4 ఏళ్ళుంటే కళ్యాణి, 5 ఏళ్ళుంటే గోహిణి, 6 ఏళ్ళుంటే కాళి, 7 ఏళ్ళుంటే చండి, 8 ఏళ్ళుంటే శాంభవి, 9 ఏళ్ళుంటే దుర్గా, 10 ఏళ్ళుంటే సుభద్ర. 10 తర్వాత ఇంకా పూజకి అడుగురాలు. 10 తర్వాత నుంచి ఇంకా ఆమె వేరొకరిని ఉద్ధరించగలిగినటువంటి స్త్రీ. అందుకని సువాసిని తత్వానికి దిగిబడిపోయినటువంటి పిల్ల కింద లెక్కగట్టారు శాస్త్రంలో. అందుకని ఈ 2వ సంవత్సరం నుంచి 9వ సంవత్సరం వరకు ఉండేటటువంటి ఆడపిల్లలకి ప్రత్యేకంగా ఆ పేర్లతో అమ్మవారి పేర్లతోనే పిలిచారు. అందుకే మీరు ఇప్పటికీ పీఠాల్లో చూడండి,
ఈ వయస్సు కలిగినటువంటి పిల్లల్ని కూర్చోబెట్టి 2 ఏళ్లుంటే కుమారి పూజలని పూజలు చేస్తారు ఆ పిల్లలకి, 3 ఏళ్లుంటే త్రిమూర్తి పూజలని ఆడపిల్లలకి చేస్తారు, 4 ఏళ్లుంటే కళ్యాణి పూజ అని చేస్తారు, 5 ఏళ్లుంటే ఆ పిల్లని కూర్చోబెట్టి ఆ రోహిణి పూజ అని చేస్తారు. మళ్ళీ అలా పూజ చేస్తే ఒక్కొక్క పూజ చెయ్యడం చేత ఒక్కొక్క విశేషం కలుగుతుంది. ఎంత ఉజ్జయుడైనటువంటి ఎంత గొప్ప శత్రువు అనివ్వండి, ఆ శత్రువుని జయించాలంటే దేవి భాగవతంలో రహస్యాలు రాశారు. ఎలాంటి స్వరూపంతో ఎవరిని పూజ చేస్తే జయించచ్చు, ఎంతటి వారిని ఎలా లొంగదీయచ్చు, ఎట్లాంటి సౌఖ్యాన్ని పొందొచ్చో అన్నింటినీ రాశారు. ఇది చూడండి, దేవతామూర్తిని ఆరాధన చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు మీ మనస్సు నిలబడాలి. ఎందుకని హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటారు. నోటితో మాట చెప్పడం వేరు, పూజ చేయడంలో మీ మనస్సు నిలబడటం వేరు. హస్తయోహ అర్ఘ్యంలో ప్రయాణి, పాయోహ పాద్యంలో ప్రయాణి, నోరు వెళ్ళిపోవడం కాదు. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి అనేసరికి ఎర్రలేత మొగ్గల లాంటి వేళ్ళు కలిగినటువంటి అమ్మవారు 2 చేతులు చాటి మీరు పోసినటువంటి నీళ్ల చేత తన చేతులు కడుక్కున్నట్టు మీకు దర్శనం అవ్వాలి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి అన్నప్పుడు లత్తుకతో కూడినటువంటి ఆ అమ్మ ఎర్రని పాదములు చాటితే ఒక బంగారు కళ్ళెములో ఆ తల్లి పాదములు పెట్టి నీళ్లు పోసి ఆ 2 పాదాన్ని కడిగి చక్కటి ఆ బట్టతోటి ఆ 2 పాదములను ఒత్తి ఆ 2 పాదాలకి పసుపు రాసి ఆ పసుపు రాయబడినటువంటి పాదాలకి పారాణి పెట్టి ఆ లత్తుక పెట్టబడినటువంటి పాదముల మీద ఒక్కొక్క పువ్వు పూజ చేస్తూ పువ్వులతో నిండిపోయినటువంటి అమ్మవారి పాదముల మీద మీ శిరస్సు పాటించి నమస్కరిస్తున్నప్పుడు అమ్మవారి పాదములకు రాయబడినటువంటి ఆ పసుపు లత్తుకకు అర్చన చేయబడిన కుంకుమ పుష్ప పరాగముల యొక్క వాసన మీ నాసికా మంత్రములలో ప్రవేశించాలి. అదిగో అంతగా మానసికంగా అనుభవించగలిగితే దాని యొక్క సాధాత్మత దక్కుతుంది. ఇక్కడ ఆ బాధ లేదు. 2 సంవత్సరముల కుమారి, 3 సంవత్సరముల త్రిమూర్తి కూర్చోబెట్టండి, మా అమ్మ అనండి. ఆ చిన్ని పాదాలు ఆ పాప అందులో పెట్టండి, పెట్టి మీ చేతులతో నీళ్లు పొయ్యండి, ఆ పాదాలు కడగండి. మీరు అందులో అమ్మవారిని చూసి కడుగుతున్నారు కనుక ఆ మీ పోసిన నీళ్లు అక్కడే పడతాయి. మీరు రాస్తున్నటువంటి ఆ స్పర్శ అమ్మవారి పాదములకు తగులుతుంది. ఆ పాదములేం మామూలు పాదాలు కావా, పాదాలు శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో వర్ణిస్తారు. నఖైర్నఖస్త్రీణాం కరకమల సంకోచశిబి తరుణాం దివ్యానాం హసత యువతే చండిచరణౌ ఫలాని స్వచ్ఛేభ్యః కిసలయ కథాగ్రేణ తత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమాత్మాయ తతౌ అంటారు. ఆ పాదాలు ఇటువంటి పాదాలు అవి. అంటే నఖైర్నఖస్త్రీణాం కరకమల సంకోచశిబి దేవతా స్త్రీలైనటువంటి శచీదేవి మొదలైనటువంటి వారు ఆ పెరటిలో ఉన్నటువంటి కల్పవృక్షం దగ్గరికి వెళతారు. కోరికలు కలిగితే ఆ చెట్టును చెప్పుకోవాలి, అది పుష్పించాలి, ఫలించాలి, అప్పుడు ఆ కోరిక తీర్చాలి. మరి అమ్మవారి పాదాలో ఆ వెళ్ళలేదు. మీరు ఎక్కడ ఉండండి, అమ్మా అని ఒక్కసారి పాదాలు తలుచుకోండి. రక్ష నఖైర్నఖస్త్రీణాం కరకమల సంకోచశిబి. ఆ దేవతా స్త్రీలు శచీదేవి మొదలైన వాళ్ళు అనుకుంటే అక్కడ వాళ్ళ చేతులు చూసుకుని, అబ్బా ఆ చేతులు ఎంత పచ్చగా ఎంత ఎర్రగా ఉన్నాయో, ఈ చేతులు సాక్షాత్తుగా పద్మాల్లో ఉన్నాయనుకుంటారట. అనుకుని అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళి అర్చన చేద్దామని ఒక పువ్వు తీసి ఇలా వెయ్యబోయారట అమ్మవారి పాదం మీద. వెయ్యపోతే ఆ తల్లి ఒక్క పాదాన్ని చాపి కింద పెడుతుంది. పెడితే నట దీదికి సంచలన నమజ్జన తమోగుణ అంటారు వ్యాసుల వారు. అమ్మవారి అంగాంగముల ఉపాసన ఎందుకురా, ఆ తల్లి పాదమునకు ఉన్నటువంటి బొటన వేలి కోటి కాంతి చాలు ఈ తమోగుణాన్ని బయలుదేరించడానికి. ఆ కాంతిని చూసి చంద్రబింబం కనపడేది వాళ్ళకి. చంద్రబింబం కనపడేటప్పటికీ పద్మాలయ అనుకోవాలి, కూర్చుకుపోవాలి. అందుకని ఇప్పటి వరకు మా చేతులు పద్మాలని కాలి గోటు చంద్రుల్లా కనబడితే ఇలా ఉడుచుకున్నాయి. ఉడుచుకుని నమస్కారం చేసి శిరస్సులు వచ్చేసారు. అటువంటి పాదాలు నీ పాదాలు నీ గోళ్ళటువంటి గోళ్ళమ్మా. నఖైర్నఖస్త్రీణాం కరకమల సంకోచశిబి తరుణాం దివ్యానాం హసత యువతే చండిచరణౌ
ఫలాని స్వచ్ఛేభ్య శితలయ కరాగ్రేదత దరిద్రేభ్యో భద్రాం శ్రీయమనిషమాత్మాయతౌ. ఎక్కడుంటే ఏమిటమ్మా దరిద్రం లేదు. ఎంతటి వాడు ఎంత క్లేశంలో ఉన్నవాడు వాడు అదృష్టవంతుడు. ఎందుకని మా అమ్మ పాదం తలుచుకోవడానికి ఏ ఉపాసన కావాలండి? ఎక్కడ కూర్చున్నా అమ్మా నువ్వు ఉన్నావమ్మా నా పక్కన నాకేం లోటు అని ఒక్కసారి పాదాలు కనపడ్డాయా? లోపల మనస్సులో దర్శనం చేశారా? అమ్మో నా బిడ్డలని తల్లి పక్కన కూర్చుంటుంది. అమ్మ ఆరాధనలోకెల్లా గొప్ప ఆరాధన ఏమిటో తెలుసండి? అమ్మా అంటే అసలు నిజంగా యథార్థంగా అంతకన్నా పూజ లేదు అమ్మవారికి. ఇది పచ్చి యథార్థం. ఆర్తితో ఒక్క నామం చాలు. అందుకే వ్యాసుల వారంతటి వారు లలితా సహస్రనామ స్తోత్రంలో వేరొక నామంతో ప్రారంభించలేదు. శ్రీమాత అది ఆ పిలవడం ఆర్తి ఉండాలి. ఆర్తితో పిలిచారా ఆ తల్లి దిగొస్తుంది. జ్ఞాన సంబంధాలు దాన్ని నిరూపించారు మహానుభావుడు. ఎంతటి వారండి వారికి ఎంత జ్ఞానం ఉందని. చిన్న పిల్లవాడు తండ్రితో కలిసి గుడిలోకి వెళ్ళారు. తండ్రి గారు సంధ్యావందనం చేసుకుంటారని ఎదురుగుండా ఉన్నటువంటి కోనేటిలో మునక వేశారు. మునక వేస్తే అమ్మ నాన్నగారు కనపడలేదు ఏమైపోయారో పిల్లవాడికి దరిగేసింది. ఆ తండ్రి కోవిలలో తిప్పుతున్నప్పుడు ఆ గోడ మీద ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క శిల్పాలను చూపించి వాళ్ళు జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం వాళ్ళు తల్లిదండ్రులు నా జగత్తుకి అసలు నీకు అమ్మ నాన్న వాడుగా అని చెప్తుండేవారు. చూశాడు. అమ్మో మా నాన్నగారు కనపట్టలేదు. గోడ మీద చూసేటప్పటికి వీళ్ళిద్దరు కనపడ్డారు. అమ్మ నాన్న అమ్మ నాన్న అని వాళ్ళంతా చూసి ఏడుస్తున్నాడు. శంకరుడు కరిగిపోయాడు. పార్వతి పిల్లాడు ఏడుస్తున్నాడు. అమ్మ అమ్మ అని పద అని ఓదాల్స్తున్నాడు. అదేంటండి వాడు అమ్మ అమ్మ అంటే పద విడిపోవలసిందే. గబగబా ఇద్దరు వచ్చేసారు వాడి దగ్గరికి. పిల్లాడు ఏడుస్తుంటే తల్లి ఏం చేస్తుంది? గమనాలను పాలు పట్టేస్తుంది. అంటే పిల్లాడు ఏడుస్తున్నాడు పార్వతి పాలు పట్టన్నారు. దేవుడు పాలు పట్టమంటున్నారు. పట్టేస్తాను కానీ పట్టేస్తే మీ జ్ఞానం వాడికి వచ్చేస్తుంది. శివజ్ఞానం వస్తుంది. పట్టేయమంటారా అండి? పట్టేయాలి అంతే. వాడు ఎందుకు వాడి బొమ్మ చూడటం లేదు. బొమ్మ చూసిన వాడితే అమ్మ కనపడదు. అమ్మ చూసిన వాడికి బొమ్మ కనపడదు. ఇది రహస్యం. సాయిబాబా గారు వ్యాఖ్యానంలో అంటారు ఒక చోట. ఒకడు పూజా మందిరంలో మార్కులు రావట్లేదని సరస్వతీదేవి బొమ్మ పెట్టి పూజ చేశాడు. పూజ చేస్తే 25కి సొమ్ము వచ్చేది. ఎందుకు ఈ సరస్వతీదేవి కనపడదు గంటగానే ఆ పక్కన తీసేశాడు. తీసేసి గణపతి బొమ్మ పెట్టి పూజ చేశాడు. 25కి సున్న కన్నా తక్కువ ఇంకోటి లేదు కనుక సొమ్ము వేసిస్తున్నాం అన్నారు. మళ్ళీ ఆ పక్కన కూడా తీసేశాడు. ఏదో పరమశివుడు పక్కన పెట్టాడు. పెట్టి పూజ చేస్తున్నాడు. ఇంకా మార్పులు వస్తాయో రావో తెలియదు కానీ వీడు నమస్కారం చేసి చూసేటప్పటికి అగత్తల పరమశివుడి దగ్గరే ఉంటుందే. గాలికి అది అలా వెళ్ళిపోయింది. వీడు పక్కన పెట్టేసినటువంటి సరస్వతీదేవి గణపతి ముక్కుల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు పీలుస్తున్నారు. వీడు మహాగ్రహం వచ్చింది. ఒక మార్క్ ఇప్పించలేదు కానీ అగత్తల పొగ పీల్చేస్తున్నారని ఒక తువాలోకి పట్టుకెళ్ళి వాళ్ళ ముక్కులు కట్టేశాడు. ఆ పదాలకు కట్టేసేటప్పుడు వాళ్ళు ఇద్దరు ప్రత్యక్షం అయ్యారు. అదేమిటి మీరు ఇద్దరు ఎందుకు ప్రత్యక్షం అయ్యారన్నాడు. ఇన్నాళ్ళు నువ్వు ఎప్పుడైనా మమ్మల్ని బొమ్మ అమ్మగా చూసావురా? బొమ్మగానే చూసావు పూజా మందిరంలో. ఇన్నాళ్ళకి మేము అగరత్తుల పొగ పీల్చేస్తున్నామని మమ్మల్ని సజీవంగా చూసావు. అందుకని మేము సజీవంగా ప్రత్యక్షం అయ్యాం. ఇది దృష్టి. మీరు బొమ్మగా చూస్తే బొమ్మ, మీ గూట్లో పెట్టుకుంటే బొమ్మ, మీ పూజా మందిరంలో పెట్టుకుంటే అమ్మ. ఏమిటి జరిగేది? విశ్వాసం. మీ విశ్వాసమే యద్భావం తద్భవతి. మీకు విశ్వాసం ఉన్నదా అంటే అది అమ్మే కూర్చుంటుంది అంతే. అందుకని అక్కడ జ్ఞాన సంబంధాలు కూడా అమ్మా అమ్మా అని పిలుస్తున్నారు. అమ్మా అని పిలిచాడు. అది బొమ్మ కాదు అమ్మని నమ్మాడు. నువ్వు అమ్మగా ఉండడానికి బ్రహ్మజ్ఞానం వస్తుందంటే ఇచ్చే బాధగా అంటే పరమశివుడు. ఆవిడ స్తన్యాన్ని పిండి ఒక బంగారు పాత్రలో పాలు పట్టేసింది. తాగేశారు. ఆ తండ్రి గౌరవా తెచ్చిచ్చారు. పక్కన నుంచి పాలు పారుతున్నాయి. ఎవరి పాలు తాగేవారు అన్నారు. వాడు బ్రహ్మాండమైన పత్రికని చెప్పాడు. ఆశ్చర్యపోయారు. దేవుడు నేను దింపి వెళ్లే వరకు సామాన్యుడు, ఇప్పుడు పత్రికలు పడుతున్నాడు. వీడే వాడిని చక్కలో వేసుకుని గుళ్ళో పెడుతున్నారు. వాడు ఒక్కొక్క ప్రాకారం దాటుతుంటే ఒక్కొక్క పత్రికని చెప్తూ భజన చేసేస్తున్నాడు. ఆ లేత చేతులు కందిపోతున్నాయి ఆ భజన చేయడంలో. అది ఓర్చుకోలేకపోయారండి పార్వతీ పరమేశ్వరుడు. ఇది వాళ్ళ ఆశ్చర్యం. అడిగేవాడు ఉంటే వాళ్ళని సజీవమూర్తులుగా ఉపాసన చెయ్యగలిగిన వాడు ఉంటే అంత కొట్టుకుంటారు వాళ్ళు. వెంట తిరుగుతాడు పరమేశ్వరుడు. అందుకని పైనుంచి చిరకలు పడేశారు. అయ్యయ్యో చేతులతో ఒకటి రాని చేతులు కలిగిపోతాయి. ఆ చిరకలతో భజన చేశాడు మహానుభావుడు జ్ఞాన సంబంధాలు. శైవంలో నాయనాలలో పరమ ప్రఖ్యాతి వహించినటువంటి వారు అప్పర్ జ్ఞాన సంబంధాలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అందులో
మూర్ధన్య స్థానాన్ని పొందారు జ్ఞాన సంబంధం ఆయన ప్రమేయం లేదు, అనుకోకుండా పరమశివ కటాక్షం ప్రసరించింది. అందుకని ఏమి కావాలి అమ్మకి? అమ్మకి నువ్వేమి తీసుకొచ్చిస్తావు? అమ్మకి నువ్వు తేగలిగింది ఏముంది ఈ ప్రపంచంలో? శంకర భగవత్పాదులంతటి వారు అంగీకరించి అమ్మ పాదాల దగ్గర నిలబడి శిరస్సు వచ్చేశారు. అమ్మ నేనేమి తీసుకొచ్చిస్తానమ్మా నీకు తెచ్చి ఇవ్వడానికి నా దగ్గర ఏముంది? నేనేమి ఇవ్వలేను, నేనేం చేస్తాను? అందుకని నా మనస్సు ఒక్కటి ఉంది, ఆ మనస్సు తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. అసలు రహస్యం అంతా ఇందులో ఉంది. ప్రపంచంలో ఈ పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని కత్తిరిస్తాడు. తల్లి కడుపులో మోస్తోంది. ఈ పైన నగలు బట్టలు ఇవి తల్లిస్తుంది, తండ్రిస్తాడు, లేకపోతే పిల్లలు ఇస్తారు, లేకపోతే చేసుకున్న ఉద్యోగంతో మనం కట్టుకుంటాం. కానీ ఒక్క పరమేశ్వరుడు మాత్రమే మనకిచ్చినది ఒకటి ఉంది, అది మనస్సు. మనం దాన్ని తీసుకెళ్లి మళ్ళీ పరమేశ్వరుడి దగ్గర పెట్టామా అంత సుఖశాంతులు ఎవ్వరూ పొందారు. కానీ మనకొచ్చిన బాధ ఏమిటంటే అడగని వాళ్ళందరికీ దాన్ని ఇస్తాం. నా మనసు నా దగ్గర ఉంటే కదండి, ఆవిడకి ఎప్పుడో ఇచ్చేసానంటే ఇంకక్కడి నుంచి మొదలు ఏడుపు అంతా, ఓ ఎండిపోయిన చెట్టు, దాని కింద కండువా, దాని కింద పాఠం. ఇవ్వకూడని వాళ్ళకి ఇచ్చి ఇంత ఎడబడతా ఎందుకురా? ఇవ్వవలసిన వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చేసావా ఎంత శాంతో అది ఇవ్వడం. ఆ మనస్సును ఇవ్వడంలో ఇది చెప్తారు పాపం కృష్ణ భగవానుడు భగవద్గీతలో, మయ్యేవ మమ ఆధత్వ మయి బుద్ధిం నివేశయ. పోనీ నీ మనస్సు ఇవ్వలేవా? బుద్ధిని పెట్టు, నా గురించి ఆలోచించడం మొదలుపెట్టు. పోనీ అది కూడా చేయవా? జ్ఞానేంద్రియాలతో చూడు, కంటితో చూడటం మొదలుపెట్టు, చెవితో వినడం మొదలుపెట్టు. పోనీ ఇవి కూడా చేయలేవా? నీ కర్మేంద్రియాలతో ప్రారంభించు, కాళ్ళతో నడిచొచ్చి గుడికి ప్రదక్షిణించి, చేతుల